ఇటు సైడ్ ఎప్పుడు రాకూడదు. ఆగు స్వామి, మంచి కార్యం చేసి వస్తున్నారు, అయినా కూడా మీలో ఒకరికి ఆపద తప్పదు. ఆపదా? ఎవరికి స్వామి? యువల్ని. స్వామి ఇంగ్లీషు. హిమాలయాల్లో ఉండేవాళ్ళు, మాకు అన్ని భాషలు వచ్చిరా మూర్ఖ. అవునులే స్వామి, అయినా నాకు ఆపదేడు స్వామి. ఇంకో గంటలో చనిపోవడం తథ్యం. జర భద్రం స్వామి, చావు నిన్ను వెంటాడుతుంది. వాళ్ళు అలా మాట్లాడతారు, నువ్వు వచ్చే ప్రతిదానికి భయపడుతూ. ఏం కాదురా, నువ్వు అలాంటి మనసులో పెట్టుకోకు. భయం వేస్తుందిరా నాకు. భయపడకు నువ్వు. ఏరా ఏమైంది? స్వామీజీ నేను గంటలో చచ్చిపోతాడని చెప్పాడు. ఏ స్వామీజీ చెప్పాడు? కొండపైన స్వామీజీ. అలా అలాంటివి ఏం జరగవు. అరే పద, మన ఇల్లు మాట్లాడదాం రా. మనోని కూడా తీసుకెళ్దాం రా. ఈడు మనతో పాటు రావద్దు కానీ ఇదిగో రే, నువ్వు ఈ చెట్టు దగ్గర కూర్చోరా, అర్థమైందా? మేము వచ్చే వరకు నువ్వు ఈ చెట్టు దగ్గర కూర్చో, అర్థమైందా? నేను అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తాం స్వామీజీని. పదరా. ఒరే తీసుకెళ్దాం రా. అరే ఆడెక్కడుంటేనే ఏ ప్రాబ్లం ఉండదు, అంతేగాని మనతో పాటు వస్తే అక్కడే భయపడి చచ్చిపోతాడు. ఈడెక్కడ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు వీడికి. స్వామీజీ మా ఫ్రెండ్ గంటలో చచ్చిపోతాడని చెప్పారట. అవునైనా నేను చెప్పింది నిజమే. నీ ఫ్రెండ్ ఒక చెట్టు కింద సర్పకోటికి బలవబోతున్నాడు. ఆ చెట్టు కిందకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అన్నీ కూడా తీసుకెళ్దాం రా. అరే ఆడెక్కడుంటేనే ఏ ప్రాబ్లం ఉండదు.